హై ఉందో, ఈ హైని మార్కెట్ బ్రేక్ అవ్వలేదు. బ్రేక్ అవ్వలేదు. సో, ఈ లెవెల్‌లో స్ట్రాంగ్‌గా ఒక రెసిస్టెంట్ జోన్ అనేది క్రియేట్ అయిందన్నమాట. సో, ఎప్పుడైతే మార్కెట్‌లో రెసిస్టెంట్ జోన్ అనేది క్రియేట్ అయిందో, మార్కెట్ ఇది బ్రేకౌట్ అవ్వి ఎళ్ళకపోయినప్పుడు మనకు ఏంటంటే ఇండికేషన్ ఫాలో అవుతుందని ఇండికేషన్ అన్నమాట. సో, మార్కెట్ చూసారా ఫాలో అయింది. మళ్ళీ రీట్రెస్ట్ అయింది. రీటెస్ట్ అయిన తర్వాత మళ్ళీ మార్కెట్ ఫాలో అవుద్దని మనకు తెలుసు కదా! సో, ఎప్పుడైతే 15 మినిట్స్ స్కాన్‌లో ఒక బేరిష్ స్కాన్ వచ్చిందో, ఇక్కడ ఒక సైన్ ఆఫ్ ఇండికేషన్ ఏంటంటే మార్కెట్ ఫాలో అవుతుంది. సో, దాన్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ పుట్ ఆప్షన్‌ని ప్లాన్ చేసుకున్నాను. 100 పాయింట్స్ సక్సెస్‌ఫుల్ క్యాప్చర్ చేసుకున్నాను. దాని తర్వాత మార్కెట్ అనేది హ్యూజ్‌గా ఫాలో అయింది. దాని తర్వాత ఒక బిగ్ కన్సల్టేషన్ అయితే జరిగింది. సో, ఈరోజైతే స్టార్టింగ్ ఎవరైతే మనం ట్రేడ్ అనేది తీసుకుంటారో వాళ్ళకి రాస్తుందని చెప్పాలి. అందుకే ఫ్రెండ్స్ మార్కెట్‌లోని క్లియర్ అబ్జర్వేషన్ తీసుకున్న తర్వాతే మార్కెట్‌లో మనం ఎంట్రీ ఇవ్వాలన్నమాట. చూసారా యాక్చువల్లీ ఇక్కడ ట్రేడ్ సెటప్‌లో మనం ఏం చెప్పాం 2 బుల్లిష్ క్యాండిల్ మీరు కాల్ ఆప్షన్‌ని ప్లాన్ చేసుకోండి అని. గ్యాప్ అప్‌లో ఓపెన్ అయింది. గ్యాప్ అప్‌లో ఓపెన్ అయ్యి ఒక బుల్లిష్ క్యాండిల్ వచ్చింది. బట్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి బుల్లిష్ క్యాండిల్ వచ్చిన తర్వాత మనం ఇది కన్ఫర్మ్‌గా బయర్స్ యాక్టివ్‌గా ఉన్నారు. బయర్స్ స్ట్రాంగ్‌గా ఉన్నారు. పైకి పైకి తీసుకెళ్తారని అనుకోకూడదన్నమాట. సో, మీరు జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోవాలి. ఇది టెక్నికల్ అనాలిసిస్